నేను చాలాసార్లు గమనించాను. ఇంట్లో ఆడపిల్ల పుట్టింది అని అంటే, అబ్బా! మా ఇంటికి మహాలక్ష్మి పుట్టింది, మహాలక్ష్మి వచ్చింది అని అంటారు. అసలు మహాలక్ష్మి అంటే ఏంటి? మహాలక్ష్మి ఎవరు? అసలు మహాలక్ష్మికి ఉండే గుణాలేంటి? క్వాలిటీస్ ఏంటి? తన నేచర్ ఏంటి? తనకు ఏమంటే ఇష్టము అని మీకు ఎప్పుడైనా ఆలోచన వచ్చిందా? నేనైతే ఈ విషయంలో చాలా దీర్ఘంగా ఆలోచించాను. లక్ష్మి అంటే ఏమీ లేదండి. లక్ష్మి అనంటే సిరి సంపదలు ఒక్కటే కాదండి. హెల్త్, వెల్త్, డిగ్నిటీ, ప్రాస్పరిటీ, లవ్వింగ్, కేరింగ్ అన్నీ కలిపితేనే లక్ష్మి అంటారండి. మరి ఈ లక్ష్మి, మహాలక్ష్మి అని అంటున్నారు కదా! ఎప్పుడుంటది మహాలక్ష్మి ఇంట్లో అనంటే ఎప్పుడైతే తనకి ఆ ఇంట్లో అడోరబుల్ లవ్, కేరింగ్, సపోర్ట్, రెస్పెక్ట్‌ఫుల్ దొరుకుతుందో అక్కడ ఆ ఇంట్లో లక్ష్మి ఖచ్చితంగా ఉంటుంది. తనకి సేఫ్టీ కూడా ముఖ్యం. లక్ష్మి అంటే డబ్బొకటే కాదండి. ఇంటికి మంచిగా కడప కడిగేసి, బొట్లు పెట్టేసి, ఇల్లు కడిగేసుకొని, బాసనలన్నీ మంచిగా కడిగేసుకొని, బాత్రూమ్‌లో కడిగేసుకొని, నీట్‌గుండి ఫోటోలకి దండం పెట్టేసి, అమ్మ లక్ష్మమ్మ వచ్చేయాలంటే రాదండి. ఇంట్లో ఉండే లక్ష్మిని మీరు రెస్పెక్ట్‌గా, ప్రేమతోటి, గౌరవం ఇచ్చి, తనకి మేమున్నాము, యూ డిజర్వ్ ఫర్ లవ్ అని తెలియజేయడం వల్లనే ఆ లక్ష్మి అనేది మన ఇంట్లో కన్సిస్టెన్సీగా ఉంటది. లక్ష్మికి ఉండే క్వాలిటీస్ ఏంటో చూద్దామా? లక్ష్మికి కేరింగ్ అంటే ఇష్టం, లవ్వింగ్ అంటే ఇష్టం, రెస్పాన్సిబిలిటీ ఇష్టం, అబండెన్స్ అంటే ఇష్టం, అకౌంటబిలిటీ అంటే ఇష్టం, క్లీనింగ్ అంటే ఇష్టం, స్ట్రిక్ట్‌గా రూల్స్‌ని ఫాలో అవ్వడం అంటే ఇష్టం, రెస్పెక్ట్ ఇచ్చి పుచ్చుకోవడం అంటే ఇష్టం, ముఖ్యంగా సేఫ్టీగా ఉండడం ఇష్టం. ఇవన్నీ కలగలిపిన స్త్రీలో ఉంటే ఆటోమేటిక్‌గా ఇంట్లో లక్ష్మి ఉన్నట్టే. ఇవన్నీ స్త్రీలో ఎప్పుడొస్తాయి? ఎప్పుడైతే ఆ ఇంటిల్లిపాది తనకి రెస్పెక్ట్ ఇచ్చి, లవ్వింగ్, కేరింగ్, షీ డిజర్వ్స్ లవ్ అని తను ఫీల్ అవుతుందో అప్పుడే ఆ ఇంట్లో లక్ష్మి అనేది నిలకడగా, కన్సిస్టెన్సీగా ఉంటుంది. మరి లక్ష్మి చాలా ఇండ్లల్లో ఎందుకు ఉండదు అంటే లక్ష్మికి ఒక చెల్లె కూడా ఉందండి. దాని గురించి నెక్స్ట్ ఎపిసోడ్‌లో చెప్తాను. బాయ్ మరి.